అనా దేశంలో ఒక కూటర్లాగా ఎవరో మన వెనక నుంచి పండుతున్నారన్న. అంతకుముందు పాకిస్తాన్ ఓపెన్గా కనిపించింది, మన మీద అటాక్ చేసిండు. ఈ మన ఐఎస్ఐ వాళ్ళు కూడా బాంబు వేసిండు, అది ఓపెన్గానే కనిపించింది. కానీ ఇండైరెక్ట్గా మన వెనక నుంచి కొన్ని పేర్లు వస్తున్నాయన్న, కమ్యూనిస్ట్ పార్టీ పేర్లు వస్తున్నాయన్న. అంతకుముందు ఖమ్మంలో ఒక ఇష్యూ జరిగింది. మన మోదీ గవర్నమెంట్ మన ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఉంటే, మన ఫలిస్తీన్కి సపోర్ట్ చేసిన వాళ్ళు కొన్ని మంది మన దేశంలోనే ఉన్నారు. మన ఖమ్మంలో కొన్ని మంది చిన్న చిన్న పిల్లల్ని 4, 5 కాన్వెంట్ స్కూల్ని పెట్టుకొని 400 మంది పిల్లల్ని పట్టుకొని ఫలిస్తీన్ సపోర్ట్లో ఒక ర్యాలీ కూడా తీసిండు. అది దేశ విరుద్ధంగా చర్య అనుకోవాలన్నా మనం. సేమ్ గట్లనే దాని వెనుక చేయబడిది ఉండే కమ్యూనిస్ట్ పార్టీది ఉండే. అంతకుముందు కొన్ని ఇష్యూస్లో కూడా వాళ్ళ పేరు వచ్చినాయి. సేమ్ గట్లనే అంతకుముందు ఓయూలో కాంచేల ప్రొఫెసర్, ఆయన కూడా గట్లనే మన కూట్రా పండ్తో ఏం చేసాడంటే బీఫ్ ఫెస్టివల్ పెట్టాలన్నామని అనుకున్నారు. దానికి కూడా మేము జవాబు ఇచ్చినామన్న. వాళ్ళు బీఫ్ ఫెస్టివల్ పెడతారంటే మేము పోర్క్ ఫెస్టివల్ పెడతామని ఆడ దిగిపోయినాం. అంతకుముందు ఆ ఫెయిల్ చేసినాం. కానీ కాంచేల లాంటి ప్రొఫెసర్ పిల్లలు మంచి భవిష్యం గురించి కోరుకోవాలి నాన్న. కానీ బ అంధకారమైన జీవనం లాగా తయారు చేసుకోకూడదు మనకి. ఈ లాగా మనిషి, ఇంకా శాంసన్ లాంటి వాళ్ళు మనిషి మన ముందుకు వస్తున్నారు. అంతకుముందు శాంసన్ తెలంగాణ అంటున్నాడు, తెలంగాణవాది అంటున్నాడు. ఆయన పుట్టింది పెరిగింది ఎక్కడి నుంచి అన్న? ఆయన మొత్తం డాటా సోషల్ మీడియాలో ఎక్కడిక్కడ చూస్తూ ఉంటే తమిళనాడు అంటున్నారు. ఆ పార్టీ కూడా అంతకుముందు 2017లో పోటీ చేసిండు సికింద్రాబాద్ నుంచి. ఆ తెలంగాణ పార్టీ నుంచి ఎందుకు చేసిండు అన్న? అంతకుముందు తెలంగాణ మీద, దళితుల మీద అంత ప్రేమ ఉంటే తెలంగాణలో ఆయన తెలంగాణ పార్టీ నుంచి పోటీ ఎందుకు చేయలేదు? తమిళ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేసిండు? అది కూడా క్వశ్చనే కదా అన్న. ఇప్పుడు శాంసన్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, వాళ్ళు ఒక్కరే ప్రశ్నిస్తలేరు. మా కుల వృత్తులకు అన్యాయం జరుగుతుందంటూ